ఊబకాయంపై దశ దిశగా పోరు, విస్తృత ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం. ఒమర్, మోహన్ లాల్, ఆనంద్ మహీంద్ర సహా 10 మంది ప్రముఖుల నియామకం. మరి ఇది ఏంది? ఊబకాయం మీద మరి ప్రచారం చేస్తారట, ఏంది? విస్తృత ప్రచారానికి ప్రధాని శ్రీకారం. ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహీంద్ర, మోహన్ లాల్ సహా 10 మంది ప్రముఖుల నియామకం. తాము కూడా 10 మంది చొప్పున నామినేట్ చేసిన ప్రముఖులు. మరి సుధామూర్తి కూడా ఉన్నది. ఆందోళనకు గురి చేస్తున్న ఊబకాయంపై మన్ కీ బాత్లో ప్రస్తావించిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఆ సమస్య నియంత్రణకు శ్రీకారం చుట్టారు. ఊబకాయంపై యుద్ధం చేయడంలో సహాయపడటానికి విస్తృత ప్రచారానికి వివిధ రంగాలకు చెందినటువంటి 10 మంది ప్రముఖులను నియమించారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఊబకాయంపై పోరాటానికి మరింత శక్తిని సమకూర్చేందుకు ఆహారంలో వంట నూనెల వినియోగాన్ని తగ్గించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీరిని నియమిస్తున్నారు. వారిని మరో 10 మందిని నామినేట్ చేయమని కోరుతున్నారు. తద్వారా ఈ ఉద్యమం మరింత పెద్దదవుతున్నది అని పోస్టులో ఆ జాబితాను మోదీ ప్రకటించారు. వారిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర, నటులు మోహన్ లాల్, ఆర్ మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, భోజ్పురి గాయకుడు నటుడు నిరాహువా, షూటింగ్ ఛాంపియన్ మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఎంపీ సుధామూర్తి ఉన్నారు. మరి మోదీ ప్రకటనపై వీరు వెంటనే ప్రతిస్పందించారు. తమను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఊబకాయంపై ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ తరఫున వారు కూడా 10 మంది చొప్పున నామినేట్ చేశారు. ప్రచారానికి కొనసాగింపుగా తాము ప్రతిపాదించిన ఆ 10 మంది మరో 10 మందిని నామినేట్ చేయాలని కోరారు. ఆదివారం మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఊబకాయం సమస్యపై మాట్లాడిన విషయం తెలిసిందే. వంట నూనెల వినియోగం 10% తగ్గించాలని, ఆ విషయం చెప్పి మరో 10 మందికి సవాల్ విసరాలని ఆయన కోరారు. మరి ఊబకాయం పెరిగిపోతున్నది. ఊబకాయంతో ఆరోగ్యానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తున్నది. WHO పేర్కొన్నటువంటి విధానం బట్టి చూస్తుంటే మరి బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI 25 కంటే ఎక్కువ ఉంటే దానిని అధిక బరువుగా గాను, 30 కంటే ఎక్కువ ఉంటే దానిని ఊబకాయంగాను పరిగణిస్తారు. అయితే భారత్లో ఊబకాయానికి సంబంధించి ప్రమాద ఘటికలు మ్రోగుతున్నాయని గతేడాది లాన్సెట్ జర్నల్లో ప్రచురించినటువంటి ఓ అధ్యయనం తెలిపింది. ఇది యువతలో ఎక్కువ అవుతోందని హెచ్చరించింది. ఇప్పటికే అసాంక్రమిక వ్యాధులైన గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహంతో భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఊబకాయం కూడా ఉంటే ఆ జబ్బుల తీవ్రత యువతలో మరింత పెరుగుతున్నది. యుక్త వయస్సులోనే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంటున్నది. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ కూడా ఊబకాయంతో పెరుగుతున్నది. మరి గుండెల్లో మంట, గాల్ బ్లాడర్ వ్యాధులు, లివర్ సమస్యలు తలెత్తుతాయి. నిద్రలో కొంచెం సేపు ఊపిరి ఆగిపోయి మళ్ళీ మొదలయ్యే స్లీప్ అప్నియా ప్రమాదం ఊబకాయంలో చాలా ఎక్కువ. ఊబకాయంతో ఇక అనేకమైనటువంటి గుండె సంబంధించినటువంటి వ్యాధులు, క్యాన్సరు రకరకాలుగా వస్తూ ఉన్నాయంట. మరి ఊబకాయం అనేటటువంటిది తగ్గించేటటువంటి మరి మార్గాన్ని మరి ప్రచారం చేయడానికి కోసం 10 మంది ప్రముఖులను, రకరకాలుగా ఉన్నటువంటి ప్రముఖుల్ని, ఒక సినీ నటుడు, ఒక గాయని, ఒక వెయిట్ లిఫ్టరు, అంటే స్పోర్ట్సు, రాజకీయ నాయకులు, అన్ని రకాలుగా ఉండేటటువంటి ఒక 10 మందిని మరి మోదీ గారు నియమించి దాని మీద ప్రచారం చేయమని చెప్పేసి కోరుతూ ఉండట. మరి నూనె వాడకం, ఆ నూనె అనేటటువంటిది ఏది వాడితే మంచిది, మరి నూనె అసలే వాడద్దా, ఎంత 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 వాడాలా కూరల్లో అనేటటువంటిది ప్రధానంగా వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళు ప్రచారం చేసేటటువంటి మార్గాన్ని ఇలా మోదీ గారు ఇచ్చినటువంటి పరిస్థితి తెస్తూ ఉన్నారు. మరి 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మరి 24% మహిళలు, 22.9% పురుషులు ఊబకాయాలుగా ఉన్నారని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయలు ఎక్కువగా ఉన్న దేశాల్లో
అమెరికా, చైనా తర్వాత భారత్ మరి 3వ స్థానంలో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి 2035కి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 330 కోట్ల మంది ఊబకాయ బాధితులు ఉంటారని మరి అంచనా. మరి వీరిలో 75 కోట్ల మంది 5 సంవత్సరాల నుంచి 19 ఏళ్ళ వయస్సు మధ్య వారే ఉంటారని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి గతేడాది లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో పేర్కొన్న ప్రకారం మరి 2022 నాటికి భారత్లో 125 అంటే 1,25,000 కోట్ల మంది 5 నుంచి 19 ఏళ్ల మధ్య బాలలు అధిక బరువులు ఉన్నారని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధిత పిల్లల్లోని ప్రతి 10 మందిలో ఒకరు భారత్లో ఉంటారని యునెసెఫ్ ఒబేసిటీ అట్లాస్ 22 పేర్కొన్నది. మరి ఆ సమయానికి భారత్లో 2.7 కోట్ల మందికి మించి ఊబకాయ పిల్లలు ఉంటారని అంచనా వేసింది. మరి ఊబకాయముతో మరి పటా ఎగిరిపోయే పరిస్థితి ఉంటుంది, జనాభా కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఊబకాయం పెరగకుండా ఉండటానికి కోసం 10 మందిని ప్రముఖులను మరి ఆల్రెడీ మోదీ గారు ప్రకటించారు. దాని మీద ప్రచారం చేసి దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ప్రచారం చేయటానికి కోసము వాళ్ళ నియమించినట్లు మనకు తెలుస్తూ ఉన్నది.